క్యాలీఫ్లవర్ ఫ్రై ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. అదే గోబీ పూత ఫ్రై. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని మరిగించుకోవాలండి. ఈ నీళ్లు మరిగేంత వరకు 3 టమాటోలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నీళ్లు మరిగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకోవాలండి. ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గోబీ పూతను ఆ నీళ్ళల్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి, అలాగే నీట్గా కడిగినట్లు ఉంటుందండి. ఇప్పుడు గిన్నె వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మంచి నూనె వేసుకొని పచ్చి బఠానీలు ఉన్నాయి చూడండి, ఇవి మామూలుగా రోడ్ సైడ్ అమ్ముతారు కదా, అలాంటి పచ్చి బఠానీలు. ఇవి ఆప్షనల్ అండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఆవాల జీలకర్ర కరివేపాకు టమాటో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకోవాలండి. ఆప్షనల్ అండి, ఇవి వేసుకోకపోయినా నడుస్తుంది. ఉన్నాయని వేస్తున్నాను, అయినా బాగుంటుంది. ఉంటే కూడా వేసుకుంటే కూడా, లేకపోయినా నడుస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను చూడండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు. టమాటా కూడా బాగా ఉడికిన తర్వాత, ఇలా దగ్గరికి అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ఉంది కదా, గోబీ పూత, అందులో బాగా ఇలా కడిగి, అది కరివేపాకండి, మళ్ళీ వేరే అనుకునేరు, అందులో వేసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం క్యాలీఫ్లవర్ అందులో వేసుకోవాలండి. హైలో ఉంటే టమాటా కింద అడుగు పడుతుంది కాబట్టి మొత్తం క్యాలీఫ్లవర్ దాంట్లో వేసుకున్న తర్వాత హైలో పెట్టేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అది పసుపు టమాటా మసాలా ఉంటుంది కదా, దీనికి పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. బాగుంటుందండి. ఏదైనా రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, కడకు రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇలా కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను చూడండి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే కారం ఉడకాలి కాబట్టి కొంచెం వేసుకోవాలండి. ఫ్రై కదా మనం చేస్తున్నది. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం మసాలా, కారం పొడి, ధనియాల పొడి మొత్తం క్యాలీఫ్లవర్కి పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి మొత్తము. ఇలా కలుపుకొని మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మూత తీసేసి, ఇప్పుడు దగ్గరికి అయింది కదా, అది మొత్తము ఒకసారి కలుపుకొని ఉడికింది చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది. లాస్ట్కి కిందికి తీసుకునే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర క్లీన్గా కడిగి పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, కడకు రొట్టెలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.